మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా, నేను దయచేసి సబ్స్క్రైబ్ చెయ్యండి చెయ్యండి. స్టార్ట్ చేద్దాం. సోషల్ మీడియాలో చెలరేగిపోయిన వైసీపీ అభిమాన సెలబ్రిటీలకు జైలు తప్పదా? ఇదే రైల్వే కంపార్ట్మెంట్ జనాలు ఊరికే కుక్కేస్తున్నారు. ఈ సెల్లో నో వెహికల్ చేయండి. జైలంతా ఫుల్ బిజీ అప్పారావు. పరిస్థితిని గ్రహించి తెల్ల జెండా ఊపి లోకేష్ గారు మీకు సారీ. కేసులు మాత్రం వదలబొమ్మాలి అంటున్నాయా? మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఇప్పటి వరకు వైసీపీ సోషల్ మీడియా బ్యాచ్ కే పరిమితమైన అరెస్ట్ల పర్వంలో తర్వాతి వంతు ఈ సెలబ్రిటీలదేనా? ఇప్పుడు ఏం చేయాలి? పారిపో. నీ సీట్ చిరక్క ముందే టికెట్ వేసుకుని పారిపో. కూటమి ప్రభుత్వం కేసులతోనే సరిపెడుతుందా? మీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది సార్? వాళ్ళను జైళ్ల దాకా తీసుకువెళ్తుందా? చేపలు తెలుసు కదా, చేపలు రుద్దినట్టు రుద్దలు పెడతావు తెలుసా? చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్లపై ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ చేశారని సినిమాలు తీశారంటూ దర్శకుడు రామ్ గోపాల్ కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. నటుడు పోసాని కృష్ణమూర్తి శ్రీరెడ్డి మీద ఏపీ వ్యాప్తంగా వరుసపెట్టి కేసులు నమోదవుతున్నాయి. అలాగా? ఎంత శుభవార్త చెప్పావు బాబు. ఉండు, నీకు కలర్ సోడా కొట్టిస్తాను. పవన్ కళ్యాణ్ మీద రేపు పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టబోతున్నా. ఇది ఇంకా భయం వేస్తుంది. వణుకు వచ్చేసింది నా కడుపులో నుంచా. ఇక్కడ నుంచి ఈ రోజు నుంచి నేను చనిపోయేదాకా ఏ రాజకీయాల గురించి నేను మాట్లాడను. ఏ ఒక్క రాజకీయాల గురించి కూడా మాట్లాడను. ఆ ప్రాంతం ఈ ప్రాంతం అనే తేడా లేకుండా బుక్ అవుతున్నాయి కేసు. నేను రాజకీయాలు మాట్లాడుతుంటాను. మాట్లాడతాడు, విమర్శిస్తుంటాడు, తిడతా ఉంటాడు. నేను గూడు చెట్టు ఎదవనండి, నేను అసలు మంచిని కదండి. అందుకు తగ్గట్టే ముగ్గురు మీద ఓ రేంజ్ లో విరుచుకు పడేవారైనా, ఇక పవన్ విషయంలో అయితే తీవ్ర పదజాలమే వాడేవారు పోసాని. నీకు ఆడపిల్ల ఉంది, ఆ పిల్ల పెద్దదవుతుంది, గుర్తు పెట్టుకో, నేను ఇంకా బతికే ఉంటాను, రక్త కన్నీరు పెట్టుకుంటావు. చెప్పు. ఒక మంచి నాయకుడిని నేను ఎప్పుడు విమర్శించను. పవన్ కళ్యాణ్ సైకో వెదవకి చెప్తున్నా, దరిద్రపు నా కొడక. దీనికి మీరు ఏమంటారు సార్? ఇన్ని సంవత్సరాలుగా నా రాజకీయాలు ఎలా ఉంటాయో మీ మీడియాకి మొత్తం తెలుసు. ఇలాంటి పవన్ కళ్యాణ్ లాంటి దొంగ హత్య కొడుకులు అసలే బలే ఈ లోకంలో. పవన్ కళ్యాణ్ నువ్వు పొరపాటున మనిషి జాతిలో పుట్టావు. షూటింగ్కి వెళ్ళేటప్పుడు వెళ్ళంగానే నీ పెళ్ళాం మీ ఇంట్లో పని వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుంది ఎవరో చెప్పారు, నిజమా? చేతిలో కత్తి లేదు కానీ నరికితే తల ఎగిరిపడేది. ఆ బిడ్డలు నీకు పుట్టలేదంట, పని వాళ్ళకే పుట్టారంట. మదర్ ప్రామిస్ అయిన తల్లికి పారిపోడురా, నీలాగనే పిరికివాడి కాదురా సన్నాసి. అటు చూడు బే. రాజకీయాలు ఎలా ఉంటాయో మీ మీడియాకి మొత్తం తెలుసు. ఇది ఎందుకు చెప్పారు? ఎందుకు ఇక నుండి నేను రాజకీయాలు మాట్లాడను కాబట్టి. భయపడ్డావు మామ? అవును మామ, భయం వేసింది. ఎప్పటి నుంచి ఇక నా లైఫ్ టైంలో రాజకీయాల గురించి మాట్లాడాను కాబట్టి. నిజమా అల్లుడు? అంతకంటే ఇంకేం కావాలి సార్? జోటికి పోదలుచుకోవాలి. మీరు అనుకోవచ్చు నాకు భయం అవుతుందిరా. ఏమైతుందన్నా? భయం అవుతుందా? ఎందుకు? ఎవరు తిడుతున్నారనా, సోషల్ మీడియాలో తిట్టారనా, కేసులు పెడుతున్నారనా, వాళ్ళనే అమ్మ నా బూతులు తిడుతున్నారు. మగవాళ్ళని తిట్టరా, ఆ మాత్రం నాకు
ఒక ఇంగితం ఉంది. వాడు తెలివైన వాడా మూర్ఖుడా? అది చెప్పండి. రాజకీయాలు గుడ్ బై చెప్పిన పోసాని లైఫ్ ఎలా చూడబోతున్నాం? నాకు దేవుడు అంటే ఇష్టం, నా భార్యకి దేవుడు అంటే ఇష్టం. ఇండియా మొత్తం తిరిగి దేవుడు. యేసునాథ, నేను నా ఫ్యామిలీ కలిసి వేలాంగిణి మాత గుడికి మోకాళ్ళ మీద పాక్కుంటూ వెళ్దామని మొక్కుకున్నాను. ఇవి టిక్కెట్లు, ఇది నా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికెట్. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే.